ఈరోజు ఎంతో ప్రత్యేకమైన మదర్స్ డే అండి. నాటి తల్లి ప్రేమ నేటి ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. అప్పుడు మదర్స్ డే అనే మాట మనకు తెలియదండి. కానీ ప్రతిరోజు అమ్మకి మొదటి స్థానం ఉండేది. ఉదయం లేచిన వెంటనే అమ్మ చేతి పాలు, అమ్మ చేతి అన్నం, బయటికి వెళ్తే జాగ్రత్త అనే ఆమె మాట, అదే మన జీవితానికి ఆశీర్వాదం. నాడు తల్లి ప్రేమను సోషల్ మీడియా పోస్టులతో కాదు, మన జీవన విధానంతో గౌరవించేవారు. అమెరికాలో మదర్స్ డే చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పిల్లలు తమ తల్లులకు ఫ్లవర్స్, గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్స్ ఇస్తున్నారు. కుటుంబం అంతా కలిసి రెస్టారెంట్స్కి వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడి షాపింగ్ మాల్స్, బేకరీలు, రెస్టారెంట్లు అన్నీ హ్యాపీ మదర్స్ డే సందేశంతో కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు కూడా తమ అమ్మలకు హ్యాండ్మేడ్ కార్డ్స్ తయారు చేసి ఇవ్వడం ఇక్కడ ఒక అందమైన సాంప్రదాయంగా ఉన్నదండి. ఇది చూస్తే చాలా ఆనందంగా ఉన్నది. తల్లిని ప్రత్యేకంగా గౌరవించే రోజు అనే భావన చాలా బలంగా కనిపిస్తున్నది. కానీ మన భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తెలుగు కుటుంబాల్లో అమ్మకు ఒకరోజు కాదండి, ప్రతిరోజు పండుగే. పిల్లల కోసం నిద్రమర్చిన తల్లి, తన కోరికలను త్యాగం చేసిన అమ్మ, ఆమె ప్రేమకు క్యాలెండర్ అవసరమా? ఆమె మమతను ఒక్క రోజుతో కొనగలమా అండి? ఇప్పుడు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువలా వస్తున్నాయి. ఫొటోస్, స్టేటస్లు, ఎమోజీలు, హార్ట్ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ అదే అమ్మ పక్క గదిలో ఒంటరిగా కూర్చుంటే ఆమెతో కాసేపు మాట్లాడడానికి సమయం తగ్గిపోతున్నదేమో అనిపిస్తున్నదండి. నాడు అమ్మ పాదాల దగ్గర కూర్చొని కథలు చెప్పుకునే వారు ఇప్పుడు ఆన్లైన్ పోస్టులు ఎక్కువైనాయి. కానీ అమ్మతో గడిపే క్షణాలు తక్కువైనాయి. అమెరికాలో కూడా చాలామంది భారతీయ పిల్లలు మదర్స్ డే రోజున తమ అమ్మలకు వీడియో కాల్స్ చేసి విషెస్ చెబుతున్నారు. వేల మైళ్ళ దూరంలో ఉన్న అమ్మ తీసుకున్నావా అని అడిగే ఆ ఒక్క మాటలోనే ప్రేమ కనిపిస్తుంది. తల్లి ప్రేమ అన్నం వాసనలో ఉంటుంది, ఆమె చెమటలో ఉంటుంది, పిల్లల కోసం మౌనంగా పడే కన్నీటిలో ఉంటుంది. పేద ఇంట్లో ఉన్న అమ్మైనా, రాజభవనంలో ఉన్న అమ్మైనా పిల్లల కోసం గుండె ఒక్కటి కొట్టుకుంటుందండి. అమెరికా మదర్స్ డే మనకు ఒక మంచి విషయాన్ని గుర్తు చేస్తున్నది. తల్లిని గౌరవించడానికి ఒక ప్రత్యేక రోజు కూడా ఉండాలి అని. మన భారతీయ సంస్కృతి మనకు మరో గొప్ప విషయం నేర్పిస్తుంది. అమ్మను ఒక్కరోజు కాదు, జీవితాంతం గౌరవించాలి అని. అందుకే మిత్రులారా, మదర్స్ డే సందర్భంలో ఒకరోజే కావచ్చు, కానీ తల్లి ప్రేమ ప్రతి శ్వాసలో ఉంటుంది. అమ్మను పూజించేది ఖరీదైన గిఫ్ట్స్తో కాదు, ఆమెతో ప్రేమగా మాట్లాడే మనసుతో. ఆమెకు కావలసినది పెద్ద సెలబ్రేషన్స్ కాదు, అమ్మ ఎలా ఉన్నావు అని అడిగే ఆప్యాయత సరిపోతుందండి. మొత్తానికి అమెరికా మదర్స్ డే మన సంబంధాన్ని చూపిస్తే, మన భారతీయ సంస్కృతి తల్లి ప్రేమ యొక్క ఆత్మను గుర్తు చేస్తున్నది. ఇంతటితో ఈరోజు ఈ మదర్స్ డే విషయాన్ని ముగిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మనోధ్వని అమెరికా కబుర్ల కోసం మనోధ్వని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. మళ్ళీ
తదుపరి మరొక వీడియోలో కలుద్దామండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.